హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. మెగా ఫ్యామిలీ నుండి వచ్చి మొదట యాంకరింగ్ చేసి ఆ తర్వాత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సొంతంగా పింక్ ఎలిఫెంట్స్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్టార్ట్ చేసి మంచి కంటెంట్ ఉన్న షార్ట్ ఫిలిమ్స్ అండ్ వెబ్ సిరీస్లు కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాతో ఫీచర్ ఫిలిం డెబ్యూ చేస్తోంది నిహారిక కొనిదేల. రిలీజ్కి ముందు మంచి ప్రమోషన్స్తో బాగానే బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఎలా ఉంది అనేది చూసేద్దామా. ఈ సినిమాలో కథ విషయానికి వస్తే గోదావరి ప్రాంతంలో చిన్నప్పటి నుండి ఎలాంటి భేదాలు లేకుండా కలిసిమెలిసి తిరుగుతారు 11 మంది స్నేహితులు. ఊర్లో సందడ్లు, జాతరలు ఇలా సరదాగా గడుపుతూ పెద్దవాళ్ళైపోతారు. ఒక ఏజ్ వచ్చాక వీళ్ళ మధ్యలోకి కులం, రాజకీయం ఎంటర్ అవ్వడంతో వాళ్ళ లైఫ్లు ఎలా మారిపోయాయి, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. తెలుగులో రీసెంట్గా బలగం తర్వాత అంతే జెన్యూన్గా తీసిన సినిమా ఇదే అని నాకు పర్సనల్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఆల్మోస్ట్ ఒక 30 to 40 మినిట్స్ వరకు చాలా నోస్టాలజిక్ సీన్స్తో మాలాంటి 90s కిడ్స్కి ఒక ఎమోషనల్ ఫీలింగ్ వచ్చేలా ఉంటాయి సీన్స్. ఇన్ఫ్యాక్ట్ 90sలో పిల్లల లైఫ్ ఎలా ఉంటుంది అని ప్రజెంట్ జనరేషన్కి చూపించేలా ఉంటాయి కూడా కొన్ని సీన్స్. 11 మంది ఫ్రెండ్స్, వాళ్ళు చేసే పిల్ల పనులు, చిలిపి చేష్టలు, ఒక ఏజ్ వచ్చాక వాళ్ళ లవ్ లైఫ్, తర్వాత లైఫ్లో టఫ్ సిచ్యువేషన్స్, ఇలా స్టెప్ బై స్టెప్ చూపిస్తూ ఎక్కడా బోర్ కొట్టకుండా సీన్స్ అన్నీ చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఊరు జనాల్లో ఉండే అమాయకత్వం, వెటకారం, ఊర్లో జరిగే జాతరలు, అందులో ఉండే ఆచారాలు, ఇవన్నీ కూడా చాలా అథెంటిక్గా ప్రజెంట్ చేశారు ఈ సినిమాలో. ఇంటర్వెల్కి ముందు వచ్చే సీన్లో కూడా ఫైట్స్ చాలా రియలిస్టిక్గా పిక్చరైజ్ చేశారు. అండ్ అది ఈ సినిమా మొత్తంలోనే హైలైట్ అయ్యే సీన్ కూడా. ఫస్ట్ హాఫ్ కొంచెం ఫన్తో, నోస్టాలజిక్ సీన్స్తో, మంచి ఎమోషన్స్తో వెళ్ళిపోయాక సెకండ్ హాఫ్ కంప్లీట్గా సీరియస్ అండ్ ఎమోషనల్గా తీసుకెళ్లడం, అలాగే సీన్స్ కూడా కొంచెం రొటీన్గా ఉండడంతో కొంచెం డల్ అనిపిస్తుంది. అలాగే ఫ్రెండ్స్ అందరూ కలిసిపోయాక సినిమాని మళ్ళీ పాలిటిక్స్ సీన్స్తో కొంచెం ఎక్కువగానే సాగదీసిన ఫీలింగ్ కూడా వస్తుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే ఈ సినిమాలో అందరూ కొత్త వాళ్ళని తీసుకున్నప్పటికీ పర్ఫార్మెన్సెస్ మాత్రం ఎవరు కొత్త వాళ్ళలా చేయలేదు. ఫ్రెండ్స్గా చేసిన 10 మందితో పాటు యూట్యూబ్లో తన కామెడీ సిరీస్తో మెప్పిస్తున్న ప్రసాద్ బెహ్రా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సాయి కుమార్, శ్రీలక్ష్మి, రమణ భార్గవ్, గోపరాజు రమణ, కంచరపాలెం ఫేమ్ కిషోర్ ఇలా అందరూ వాళ్ళ యాక్టింగ్తో మెప్పించారు. టెక్నికల్గా కూడా ఈ మూవీ చాలా బాగుంది. అనుదీప్ దేవ్ సాంగ్స్ ఈ సినిమాకి మంచి ప్లస్ అయ్యాయి. ఆ రోజులు మళ్ళీ రావు అనే సాంగ్ చాలా బాగుంది అండ్ సీన్స్కి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా డిజైన్ చేశాడు. రాజు ఎదురోళ్ళు సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. గోదావరి అందాలని అండ్ కల్చర్ని చాలా పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేయగలిగాడు. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి, బట్ ఎడిటింగ్లో లెంత్ కొంచెం తగ్గించి ఉంటే ఇంకా బెటర్గా ఉండేదేమో అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఇలాంటి ఒక స్టోరీని యాక్సెప్ట్ చేసి కొత్త వాళ్ళతో ఇంత బడ్జెట్తో రిస్క్ చేసిన నిహారిక కొందరని మెచ్చుకునే తీరాలి. యదువంశీ రూపంలో తెలుగు సినిమాకి ఒక మంచి డైరెక్టర్ దొరికాడనే చెప్పొచ్చు. సింపుల్ కథని అండ్ పాయింట్ని తను స్క్రీన్ మీద కొత్త యాక్టర్స్తో ప్రజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. అలాగే ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా రాసుకున్నాడు. ఫన్ అండ్ ఎమోషన్స్ రెండింటిని చాలా బాగా డీల్ చేశాడు. ఓవరాల్గా కమిటీ కుర్రాలు చాలా రోజుల తర్వాత థియేటర్స్లో మిస్ అవ్వకుండా చూడాల్సిన ఒక మంచి సినిమా. ఇలాంటి ఇంకొన్ని మంచి సినిమాలు ఇలాంటి అథెంటిక్ మేకింగ్తోనే రావాలని కోరుకుందాం. మీరు ఒకవేళ ఈ మూవీని ఆల్రెడీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.